హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాల్ పోస్టర్. బంతిని కొడితే బార్డర్ దాస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. టాలెంట్ ఉన్నప్పుడు కొన్నిసార్లు జీ బల్బ్ ఉన్నా తప్పలేదు అనిపిస్తుంది. టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన ఒక వ్యక్తి ఈరోజు నోట్లో నుంచి మాటలు లేకుండా అయిపోవడం జరిగింది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ నెంబర్ 27 కొలంబో ప్రేమదాస్ గ్రౌండ్ లో నిజంగా ఫ్యాన్స్ ఇస్తున్న ప్రేమకి టీమిండియా ప్రతిఫలం చూపించింది అని చెప్పాలి. అండ్ ఇండియా పాకిస్తాన్కి ఏదైతే రైవల్ ఉందో 7-1 కాస్త ఇప్పుడు 8-1 అయింది. ఒక సైడ్ నెంబర్ పెరుగుతూనే ఉంది, ఇంకో సైడ్ నెంబర్ అదే విధంగా అక్కడే ఉందన్నమాట. సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నిన్న ఇండియాకి సంబంధించి 3 మ్యాచ్లు జరగడం జరిగింది. 3 మ్యాచ్లో కూడా ఇండియానే గెలిచింది. మార్నింగ్ మ్యాచ్ ఏదైతే ఎమర్జింగ్ ఏషియా కప్ ఉందో ఇండియా ఏ పాకిస్తాన్ ఏ ఉమెన్స్ టీంలో ఇండియా గెలిచింది. అలాగే మధ్యాహ్నం 1:30కి ఏదైతే ఇండియా ఉమెన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా ఉమెన్స్ T20 మ్యాచ్ ఉందో అందులో కూడా ఇండియానే గెలిచింది. అండ్ నైట్ జరిగిన మ్యాచ్ గురించి కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలిసిన విషయమే. అయితే నైట్ మ్యాచ్ సంబంధించి సమరీ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ముందుగా పాకిస్తానీ కెప్టెన్ సల్మాన్ అలీగా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఎందుకంటే టీమిండియాని ఒక 150-200 పరుగులకు కట్టడి చేస్తే మెల్లగా ఏదో విధంగా నెట్టుకుని వద్దామనుకున్నాడేమో. కాకపోతే అక్కడ సల్మాన్ అలీగా మర్చిపోయాడు వాళ్ళు ఆడుతున్నది T20 వరల్డ్ కప్ లోనే మోస్ట్ డేంజరస్ టీం టీమిండియాతో అని చెప్పి. మరి ఇండియాకి సంబంధించిన బ్యాటింగ్ డిపార్ట్మెంట్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందుగా మన జోర్దార్ చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తుంది, ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. రంజీ ట్రోఫీలో ఏదైతే దండయాత్ర మొదలు పెట్టడం జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆపట్లేదు. రంజీ ట్రోఫీలో, తర్వాత న్యూజిలాండ్ సిరీస్లో, ఇప్పుడు T20 వరల్డ్ కప్లో తన నుంచి కన్సిస్టెన్సీగా రన్స్ వస్తూనే ఉన్నాయి. మిగతా బ్యాట్స్మెన్స్ తడబడినా సరే తాను తడబడట్లేదు. నిన్న అలాంటి పిచ్లో కూడా మిగతా బ్యాట్స్మెన్స్ కొద్దిగా తడబడుతున్నా తాను మాత్రం తగ్గేదిలే అంటూ బంతిని కొడితే బార్డర్ దాటే విధంగా మ్యాచ్ ఆడడం జరిగింది. నిన్న అద్భుతమైన స్కోర్ అయితే చేయడం జరిగింది. 40 బాల్స్లో 10 4లు, 3 6లతో 192 స్ట్రైక్లతో 77 పరుగులు చేసి టీం విజయంలో కీలక పాత్ర వహించాడు. పవర్ ప్లేని పూర్తిగా యూటిలైజ్ చేసుకున్నాడు ఇషాన్ కిషన్. నిజంగా అదిరిపోయే నాక్ ఆడడం జరిగింది. మరి ఇలాంటి బ్యాట్స్మెన్ ని, ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్న బ్యాట్స్మెన్ ని BCCI కాంట్రాక్ట్ లో మరి ఎందుకు చోటు ఇవ్వలేదో అది వాళ్ళకి తెలియాలి. మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. ఇక నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ నిన్న కూడా తడబడ్డాడు, డకౌట్ కావడం జరిగింది. వరుసగా 6 ఇన్నింగ్స్లో 4 సార్లు డకౌట్ కావడం జరిగింది. మరి అభిషేక్ శర్మ తిరిగి ఫామ్ లోకి రావాలని కోరుకుందాం. ఒకవేళ నిన్న కానీ ఫామ్ లోకి ఉంటే ఇషాన్ కిషన్ అభిషేక్ శర్మ దెబ్బకి 61 పరుగుల తేడాతో ఓడిపోయిన పాకిస్తాన్ 161 పరుగుల తేడాతో ఓడిపోయేది. సో అభిషేక్ శర్మ తొందరగా ఫామ్ లోకి రావాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. తర్వాత మన తెలుగు తేజం తిలక్ వర్మ 25 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా రాగానే భారీ షాట్కి ప్రయత్నించి డకౌట్ అయ్యాడు. శివం దుబే 27 పరుగులు, రింకు సింగ్ 11 పరుగులు చేసి ఓవరాల్గా 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి టీమిండియా 175 పరుగులు చేసి 176 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్కి అప్పగించింది. పాకిస్తాన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే నిన్న పాకిస్తాన్ టీంలో 7 బౌలింగ్ వేస్తారు. ఒక్క ఫాస్ట్ బౌలర్ మాత్రమే వేయడం జరిగింది, మిగతా అంతా స్పిన్నర్లే వేశారు. ఆ ఫాస్ట్ బౌలర్ కూడా 2 ఓవర్లు మాత్రమే వేయడం జరిగింది. ఓవరాల్గా మొత్తం అంతా స్పిన్నర్లతోనే వేయించడం జరిగింది. స్పిన్నర్లతో 18 ఓవర్లు వేయించాడు. సల్మాన్ అలీగా మొదటి ఓవర్ అతనే షురూ చేసి మొదటి ఓవర్లోనే డేంజరస్ బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మని పెవిలియన్ పంపించాడు. సల్మాన్ అలీగా 2 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకున్నాడు. అఫ్రీది 2 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకున్నాడు. ఆయుబ్ 4 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసుకున్నాడు. ఇక పీకుతాడు, పొడి చేస్తాడు, ఏదో చేస్తాడు, టాక్ ఆఫ్ ద టౌన్ గా మారిన ఉస్మాన్ తారిక్ 4 ఓవర్లు వేసి 1 వికెట్ తీసుకున్నాడు. కాకపోతే సూర్య ఎక్కడ కూడా తడబడలేదు, ఉస్మాన్ బౌలింగ్లో ఎక్కడ కూడా తడబడలేదు. చాలా కంఫర్టబుల్గా ఆడడం జరిగింది. ఎందుకంటే ప్రాక్టీస్లో బౌలింగ్ చేస్తాడు కదా, మనకు ప్రాక్టీస్ అయిపోయింది అనుకుంటా బాల్ ఎక్కడ వస్తుంది అని చెప్పి చాలా తేలిగ్గా ఆడాడు. ఇంకో 2-3 మ్యాచ్లు కానీ ఉస్మాన్ తారిక్తో పడి సూర్యకుమార్ యాదవ్కి మన టీమిండియాకి ఖచ్చితంగా తర్వాత ఉద్దికారేస్తారు ఉస్మాన్ తారిక్ని, అదైతే అర్థమైపోతుంది. బట్ ఏంటంటే ఎక్కడ కూడా తడబడకుండా సూర్యకుమార్ యాదవ్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్లో హైలైట్గా ఆడాడని చెప్పాలి. నిన్న మొన్న దాకా ఉస్మాన్ తారిక్ గురించి బాగా మాట్లాడుకోవడం జరిగింది, కానీ నేటి నుంచి మళ్ళీ ఎవరు మాట్లాడుకోరుగా. ఇక 175 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ మొదటి నుంచే తడబడుతూ వచ్చింది. అయితే ఇక్కడ పాకిస్తాన్ కెప్టెన్ ఆలోచన విధానానికి సూర్యకుమార్ ఆలోచన విధానానికి కొంచెం తేడా ఉంది. పాకిస్తాన్ కెప్టెన్ ఏం చేశాడంటే దాదాపు 18 ఓవర్లు స్పిన్నర్లతోనే వేయించాడు. ఎందుకంటే టర్న్ అవుతుంది, స్కోర్ తక్కువగా వస్తుంది, వికెట్లు పడుతున్నాయి కాబట్టి స్పిన్నర్లతోనే వేయించాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం మా దగ్గర ఒక అస్త్రం ఉంది, బూమ్రా అనే అస్త్రం, అలాగే కుంగ్ఫు పాండ్యా ఉన్నాడని చెప్పి ఇద్దరితో పవర్ ప్లేలో బౌలింగ్ వేయించి మెయిన్ వికెట్లు లేపేసి ఫహాన్ డకౌట్ కావడం జరిగింది. ఆయుబ్ 6 రన్లు మాత్రమే చేయడం జరిగింది. కెప్టెన్ సల్మాన్ అలీగా 4 రన్స్ చేశాడు. బాబర్ అజమ్ 5 రన్లు. ఉస్మాన్ ఖాన్ 44 పరుగులు, కొంచెం పోరాడడం జరిగింది. కాకపోతే అక్షర్ పటేల్ ఏంటంటే క్లీన్ బౌల్డ్ చేసేశాడు. తర్వాత షాదాబ్ 14 పరుగులు, నవాజ్ 4 పరుగులు, అష్రఫ్ 10 పరుగులు, అఫ్రీది 23 పరుగులు చేసి ఓవరాల్గా 18 ఓవర్లలో ఆల్అౌట్ అయి పాకిస్తాన్ చేసింది ఎంత అంటే 114 పరుగులు మాత్రమే. 61 పరుగుల భారీ తేడాతో మళ్ళోసారి పాకిస్తాన్ ఖచ్చితంగా టీమిండియా దగ్గర తల వంచింది అని చెప్పుకోవాలి. ఇక మన టీమిండియా బౌలింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే హార్దిక్ పాండ్యా 3 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకున్నాడు. బూమ్రా 2 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 4 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి 3 ఓవర్లు వేసి 2 వికెట్లు తీసుకున్నాడు.
మన తెలుగు తేజం తిలక్ వర్మ 2 ఓవర్లేసి 1 వికెట్ తీసుకున్నాడు. అలాగే కుల్దీప్ 3 ఓవర్లేసి 1 వికెట్ తీయడం జరిగింది. ఓవరాల్గా 18 ఓవర్లో మ్యాచ్ని ఫినిష్ చేశారనుకోండి. కాకపోతే ఏంటంటే నిన్న ఫహాన్కి సంబంధించిన వికెట్ తీసిన తర్వాత ఎవరైతే మన హార్దిక్ పాండ్యా ఉన్నాడో దాన్ని కొట్టిన తర్వాత క్యాచ్ అయితే సింగ్ పట్టుకున్నాడు అనుకోండి. కాకపోతే హార్దిక్ పాండ్యా ఎక్కడ కూడా తిరిగి చూడలేదు. స్ట్రైట్గా ఆ యాటిట్యూడ్తో ఆ స్వాగ్తో ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది. నిజంగా అందుకే అనిపించింది టాలెంట్ ఉన్నప్పుడు జీ బల్బ్ ఉన్నా తప్పలేదని అందుకే చెప్పడం జరిగింది. మనోడు స్వాగ్ నిన్న చూడడానికి భలే అనిపించింది ఆ పీచ్ మీద నడుచుకుంటూ వెళ్ళినప్పుడు. ఎందుకంటే మనల్ని మామూలుగానే అగ్రెసివ్గా ఉంటారు హార్దిక్ పాండ్యా. అది పాకిస్తాన్తో మ్యాచ్ అంటే ఇంకా ఏ రేంజ్లో అగ్రెసివ్గా ఉంటాడో మనందరికీ తెలిసిన విషయమే. దాంతోపాటు ఇంకా జస్ప్రీత్ బుమ్రా యార్కర్లు చూస్తుంటే మనోడు వికెట్లకు వేస్తున్నా లేకపోతే వాళ్ళ కాళ్ళకి సర్జరీ చేస్తున్న విధంగా మనోడు రాకెట్ లాగా బాల్ని వదలడం జరిగింది. నిజంగా బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్గా పనిచేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా విజయం సాధించడంలో వాళ్ళ వంతు కీలక పాత్ర వహించడం జరిగింది. ఫైనల్గా గ్రూప్ ఏలో 3 మ్యాచ్లు గెలిచి 6 పాయింట్లతో ప్రజెంట్ గ్రూప్ ఏలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ 18వ తారీఖున నెదర్లాండ్తో మ్యాచ్ ఉంది. దానిపైన కూడా ఈజీగా గెలుస్తుంది అనుకోండి. ఎందుకంటే నెదర్లాండ్ 3 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు కూడా ఓడిపోవడం జరిగింది ఇప్పటి వరకు. అండ్ టీమిండియా మ్యాచ్ని అలవోకగా గెలుస్తుంది. మరి ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్న టీమిండియా ఈ 2026 T20 వరల్డ్ కప్ని కూడా అందుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.